within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. Hold my breath, looking up, life moves in waves that keep. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డిఐవైతో మీ ముందున్నాను. డిఐవై కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ కొత్తగా పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ చూడొచ్చు. స్టార్ట్ చేసేద్దాం మరి వ్లాగ్ని. ఈ డిఐవై చేయడానికి కొంచెం మందంగా ఉన్న ఒక కార్డ్బోర్డుని తీసుకోవాలి. అలానే ఇక్కడ నేను డిస్పోజబుల్ స్పూన్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను తీసుకున్న సైజు జంబో సైజ్ అండి. ఇది 100 రూపీస్కి 100 ప్యాక్ అనమాట. 100 స్పూన్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీకు నచ్చిన సైజు మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను 2 డిఐవైలు చూపిస్తున్నాను కదా, ఇది ఫస్ట్ డిఐవై మెజర్మెంట్. ఇది ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ దీపాలు నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది 80 రూపీస్ అండి. ఈ మెజర్మెంట్తో నేను తీసుకుంటున్నాను. మీరు ఏ దీపాన్ని అయితే తీసుకుంటారో ఆ దీపంతో ఈ విధంగా ఇప్పుడు నేను బోర్లా వేసాను కదా, ఈ విధంగా ఒక సర్కిల్ వస్తుంది కదా, ఈ సర్కిల్ కంటే కూడా మనం ఒక 1 ఇంచు పెద్ద సర్కిల్ తీసుకోవాలి. అదే అన్నమాట పక్కనున్న సర్కిల్. మీరు ఇలాంటి దీపమే కాదు, మీ దగ్గరున్న ఏ దీపం తీసుకున్నా కూడా మెజర్మెంట్ అనేది అలా తీసుకోవాలి. ఫస్ట్ దీపాన్ని బోర్లా వేయండి. బోర్లా వేసినప్పుడు ఒక సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్తో పాటు దాని మీద కొంచెం మీకు ఒక 1 ఇంచు గ్యాప్తో సర్కిల్ రావాలి. ఇక్కడ వీడియోలో చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ ఉంది, తర్వాత కొంచెం గ్యాప్ ఉంది. ఈ విధంగా మీరు ఏ దీపాన్ని తీసుకున్నా కూడా ఈ విధంగా సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి, అంటే మెజర్ అనేది డ్రా చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను పేపర్ టేప్తో ఈ విధంగా చుట్టూ కూడా ర్యాప్ చేశాను. మీరు మెజర్మెంట్ అనేది ఆ విధంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 డిఐవైస్కి కలిపి నేను సర్కిల్స్ అనేవి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను సెంటర్లో ఒక డాట్ పెట్టాను. అలానే ఇక్కడ నేను హోల్ పెడుతున్నాను. చూసారు కదా, స్టార్టింగ్ నేను దీపాన్ని పెట్టాను. దీపాన్ని పెట్టినప్పుడు మనకి మధ్యలో ఈ విధంగా దీపాన్ని ఈ విధంగా స్టిక్ చేయడానికి వీలుగా ఇక్కడ హోల్ పెట్టాను అనమాట. అలానే ఇక్కడ ఈ హోల్ పెట్టిన తర్వాత మనం ఈ దీపాన్ని పెట్టేటప్పుడు ఇక్కడ స్ట్రక్ అవుతూ ఉంది. అలానే మనకి సెంటర్లో ఉందన్నమాట. అంటే మనం పెటల్స్ అంటించినప్పుడు ఫ్లవర్ అంటే ఆ దీపం అనేది ఆ ఫ్లవర్కి దగ్గరగా ఉంది. అందుకని నేను ఇంకా కొంచెం పెద్ద హోల్ చేశాను. ఈ విధంగా ఎడ్జ్ ఉంది చూసారా, ఇక్కడ స్టాండ్ లాగా వచ్చింది. దీన్ని ఈ విధంగా లోపలికి పెట్టడానికి వీలుగా ఉంటే మనకి ఆ పెటల్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అంటే కొంచెం కిందికి వస్తుంది అనమాట ఆ సర్కిల్. దానివల్ల మనకి ఫ్లవర్ అనేది పెద్దగా కనిపిస్తూ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అందుకని నెక్స్ట్ ఇక్కడ నేను ఈ విధంగా డిస్పోజబుల్ స్పూన్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అంటించడానికి వీలుగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మార్క్ని చేశాను కదా, ఎందుకంటే మనం దీపం పెట్టినప్పుడు మనకి పెటల్స్ ఎక్కడి నుంచి అయితే బాగా కనిపిస్తాయి అన్నది నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. నేను ఇందాక ఆల్రెడీ మీతో చెప్పాను కదా, మనం వాటిని బోర్లా వేసినప్పుడు ఒక సర్కిల్ వస్తుందని. సర్కిల్కి బయట సైడ్ మనం ఈ విధంగా పెటల్స్ అంటించుకోవాలి. మీరు ఈ పెటల్స్ అంటించేటప్పుడు ఒకదానికి ఎదురు ఒకటి అంటించాలన్నమాట. దానివల్ల మనకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అన్నది కనిపిస్తుంది. మీరు ఇక్కడ హార్డ్ గ్లూ గన్కి బదులు మీరు ఫెవిబాండ్ అయినా సరే వాడుకోవచ్చు. ఫెవిబాండ్తో కూడా చక్కగా స్టిక్ అవుతుంది. అలానే ఇక్కడ పెటల్స్కి మధ్య గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లో నేను ఈ విధంగా వేరే పెటల్స్ని పెడుతున్నాను. చూసారు కదా, చిన్న గ్యాప్లో బ్యాక్ సైడ్ నేను ఈ విధంగా పెటల్స్ని పెట్టాను. ఫైనల్గా మన ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. అలానే నేను బ్యాక్ సైడ్ తిప్పాను. కొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం ఈ విధంగా కొంచెం గమ్ని చుట్టూ కూడా అంటిస్తున్నాను అనమాట.
మీరు ఫెవిబాండ్ తీసుకున్నా కూడా ఈ విధంగానే స్టిక్ చేయండి. అలానే బ్యాక్ సైడ్ ఒక పేపర్ని కూడా స్టిక్ చేసుకోండి. ఫైనల్గా మన ప్రోడక్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కలర్స్ వేస్తున్నాను. ఈ పెయింట్స్ అనేవి మీరు ఆయిల్ పెయింట్స్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెటల్ పెయింట్స్ అనేవి వాడుతున్నాను. వీటిని ఫెవిక్రిల్ పెయింట్స్ ఉంటాయి కదా మనకి, యాక్రిలిక్ పెయింట్స్. యాక్రిలిక్ పెయింట్స్లో మీరు ఏ కలర్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను పెరల్ పెయింట్స్ తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను నేను మీకు ఆ కలర్ కోడ్ అనేది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక లేయర్ వేశాను. ఇక్కడ మనం ప్రైమర్ అయితే ఏం అప్లై చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ అవి వైట్ ఫినిషింగ్లోనే ఉన్నాయి కదా, అందుకని నేను ఇక్కడ ప్రైమర్ అనేది అప్లై చేయలేదు. ఫస్ట్ ఒక కోట్ వేశాను. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ కోట్ అనేది వేసుకోవాలి. మీరు బ్రష్తో గినక వేసినట్టయితే అది ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అందుకని మీరు స్పాంజ్తో గినక ట్యాప్ చేసినట్టయితే చక్కటి ఫినిషింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అది మొత్తం ఆరిపోయిన తర్వాత మనం ఈ విధంగా క్లియర్ సింథటిక్ వార్నిష్ అని మనకి ఈ పెయింట్స్ అమ్మే చోట్ల అక్కడ దొరుకుతుంది, అంటే పెయింట్ షాప్స్లో దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం అప్లై చేద్దాము. ముందుగా ఈ పెయింట్ అప్లై చేసేటప్పుడు మనం ఈ దీపాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసేసి నెక్స్ట్ మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఒకసారి అయితే నేను మీకు ఈ కలర్ మీద ఈ ఈ దీపాన్ని పెట్టి చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా గినక తయారు చేసుకుంటే మీరు ఈ విధంగా సింపుల్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను, ఎందుకంటే మనం సింథటిక్ వార్నిష్ వేసినప్పుడు పేపర్ కానీ అలాంటివి ఏమన్నా కింద ఉన్నాయనుకోండి వాటికి అతుక్కుంటుంది, ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అందుకోసం అని చెప్పి. అలానే ఇక్కడ నేను ఒక బ్రష్ తీసుకున్నాను, ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా అప్లై చేస్తున్నాను. ఈ సింథటిక్ వార్నిష్ లేదు అని అనుకుంటే మీరు మీ దగ్గర క్లియర్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, అదైనా సరే మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే నెయిల్ పాలిష్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అలానే క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. అందుకని మీరు క్లియర్ వార్నిష్ అయితే తక్కువ రేట్లో మనకి చక్కగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను వార్నిష్ వేసి చూపిస్తున్నాను. వార్నిష్ వేయడం వలన మనకి ఫినిషింగ్ అనేది కొంచెం షైనీగా వస్తుంది. అలానే మనం తడి క్లాత్తో కానీ అంటే తుడిచినా కూడా పెయింట్ అనేది పోదు. ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా నేను సింథటిక్ వార్నిష్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ డిఐవై కోసం నేను ఈ విధంగా ఒక మూతతో నేను ఈ విధంగా ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నాను. లేదు అంటే ఇందాక మనం స్టార్టింగ్లో చూసారు కదా, నేను దీపాన్ని బోర్లా వేసి ఒక సర్కిల్ని చేశాను. ఆ విధంగా అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి మెజర్మెంట్ ఏమీ ఉండదండి, మీరు తీసుకున్న సర్కిల్ని బట్టి మీరు ఈ విధంగా పెటల్స్ అనేది మీరు సైడ్ బై సైడ్ ఈ విధంగా మీరు స్టిక్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీకు పెటల్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పెటల్స్ పెట్టేటప్పుడు మీరు పెటల్స్ కింద ఇక్కడ వీడియోలో చూపించాను చూసారు కదా, పెటల్స్కి కింద భాగంలో మీరు గమ్ అంటించి గినక స్టిక్ చేస్తే పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా మనం కొద్దిగా గ్యాప్ ఉంచుకొనైనా మనం అప్లై చేయొచ్చు, లేదంటే గ్యాప్ లేకుండా అయినా మనం దగ్గరకు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఈ పెటల్స్ నేను లోపల వైపు పెట్టాను. ఈ విధంగా గ్యాప్స్ మధ్యలో పెటల్కి మధ్య గ్యాప్లో నేను లోపల వైపు పెట్టాను అనమాట. దీనివల్ల ఒక ఫ్లవర్ అనేది వస్తుంది. అలానే ఇక్కడ నేను కొంచెం సెక్యూరిటీ కోసం ఈ విధంగా గ్లూ గమ్ కూడా అంటించాను. అక్కడ మనం క్యాండిల్ అనేది స్టిక్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను స్ప్రే పెయింట్ తీసుకున్నాను. అలానే ఇక్కడ ఇవి యాక్రిలిక్ కలర్స్ అండి. పెరల్ కలర్స్కి బదులు మీరు నార్మల్ ఫెవిక్రిల్ పెయింట్స్ అయినా అంటే యాక్రిలిక్ కలర్స్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ప్రైమర్ అనేది అప్లై చేయలేదు. ముందుగా నేను ఈ విధంగా పెయింట్ని బ్రష్తో అప్లై చేశాను. ఆ తర్వాత నేను ఈ విధంగా స్పాంజ్తో ట్యాప్ చేస్తున్నాను. దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఈ పెటల్స్కి బ్యాక్ సైడ్ కూడా మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను బ్రష్తో ఈ విధంగా గ్యాప్స్లో కూడా ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఒక కోటింగ్ అయిపోయినాక వీటికి కూడా సెకండ్ కోట్ వేసుకోవాలి. అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాతనే మనం సింథటిక్ వార్నిష్ అనేది వేసుకుంటాము. ఈ సింథటిక్ వార్నిష్ గురించి కానీ పెయింట్స్ గురించి కానీ నా నెక్స్ట్ వీడియోలో నేను మీతో కంప్లీట్గా ఒక వీడియో చేస్తానన్నమాట. ఎలాంటి పెయింట్స్కి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి వార్నిష్ అనేది అని చెప్పేసి చూపిస్తాను. అలానే ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ క్లియర్ సింథటిక్ వార్నిష్ని అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మనం అప్లై చేయడం వల్ల మనకి కొంచెం షైనీగా అనిపిస్తాయి. కాకపోతే మనం చేసిన పెయింట్ అనేది పోకుండా నీట్గా ఉండాలి అంటే తప్పకుండా మనం ఈ విధంగా అప్లై చేయాల్సిందే. మీరు ఇక్కడ పెరల్ పెయింట్స్కి బదులు మీరు నార్మల్ పెయింట్స్ తీసుకున్నా సరే వాటికి కూడా ఈ విధంగా అప్లై చేయడం వల్ల కొద్దిగా షైనీగా ఉంటాయి అన్నమాట.
చూసారు కదా, ఈ విధంగా మొత్తం మనం వర్క్ అంతా చేసిన తర్వాత ఈ విధంగా వార్నిష్ వేయడం వలన పెయింట్ ఊడిపోదు, అలానే మనకి పెయింట్ తూడ్చినా కూడా నీట్గా ఉంటుందన్నమాట, షైనీగా ఉంటుంది. అలానే ఇంతే ఫ్రెండ్స్, ఈ డిఐవై తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ డిఐవైకి నేను లాస్ట్ టైం పిస్తా షెల్స్తో చేశాను కదా, అవి అందరికీ దొరకవని చెప్పేసి ఇప్పుడు ఈ స్పూన్స్తో కూడా చూపిస్తున్నాను నేను మీకు. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moment?